టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. విద్యతోనే మన జీవితాలలో వెలుగులు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. చీకటిలో దారిద్ర్యంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా అణగారిన మన బ్రతుకులు విద్యతోనే బాగుపడతాయని, మన జీవితాలలో వెలుగులు నింపుతాయని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ హాల్లో వీరనారిమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో మహనీయుల జయంతి మాసోత్సవాలను పురస్కరించుకుని మహిళలు, విద్య, చట్టాలు, పరిష్కార మార్గాలు అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్ర్యం సిద్ధించి అనేక దశాబ్దాలు గడిచిన దళిత వర్గాలు అంటే సమాజంలో చిన్న చూపు, వివక్షత ఇంకా సమస్య పోలేదని, ఫాదర్ ప్రవీణ్ కుమార్ హత్య ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది అన్నారు. దేశంలోని బహుజనులైన వారు పాలకులుగా ఉండాల్సి ఉండగా కేవలం కొద్ది శాతం మంది మాత్రమే పాలించడం వెనుక విద్య ముఖ్య కారణంగా అభివర్ణించారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు దేశంలోని బడుగు బలిగిన అణగారిన వర్గాల దీన స్థితిలో మార్పులు తీసుకుని వచ్చేందుకు మహాత్మా జ్యోతి బాపులే చేసిన కృషి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో మనకు పొందుపరిచిన హక్కులు వల్లనే నేడు మనం ఈ మాత్రమైన జీవితాలను అనుభవిస్తున్నామని, గుడిసె కూడా లేని కేవలం పశువుల పాకలో తాను తన తల్లిదండ్రులు జీవించిన ఆనాటి పరిస్థితులను వివరిస్తూ పోలే అంబేద్కర్ తమ జీవితాలను త్యాగం చేసి తమలాంటి వారిని ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా తీర్చిదిద్దిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం చేసిన అనేక చట్టాలు, నిర్మించిన పాఠశాలలు, ఏర్పాటు చేసిన హాస్టళ్లు, పోలే అంబేద్కర్ల ఉద్యమాలు తనలాంటి వాడిని దేశ విదేశాలలో పాఠాలు, ప్రసంగాలు చేసే స్థాయికి తీసుకెళ్లాయన్నారు. కాబట్టి విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించి తమ పిల్లలను మాత్రమే కాకుండా తాము కూడా చదువుకుని సమాజం, రాజ్యాంగం గురించి అవగాహన చేసుకోవాలని పిలుపునిచ్చారు. రానున్నటువంటి రోజులలో మీరు బాగుపడటమే కాకుండా సమాజాన్ని కూడా బాగు చేసే ప్రయత్నాలను ఇప్పటి నుండే ప్రారంభించాలని సూచించారు. SBHC విద్యా సంస్థల డైరెక్టర్ దాత్రి మాట్లాడుతూ పూలే వంటి మహనీయుల జీవిత చరిత్రలను విస్తృతపరచాలని సూచిస్తూ పూలే, అంబేద్కర్ వంటి వారి కృషితోనే ప్రస్తుతం తాను ఈ స్టేజ్పై నిలబడి మాట్లాడుతున్నానని తెలిపారు. ఆదివాసీ మహిళా పారిశ్రామికవేత్త బిఎన్ రత్న మాట్లాడుతూ విద్యతో పాటు మహిళలకు స్వావలంబన కూడా ముఖ్యమైన అవసరమన్నారు. ఫస్ట్ ఇక్కడికి వచ్చి మాట్లాడమన్నప్పుడు ఎంతో కొంత జ్యోతిరావు పూలే గారి గురించి తెలిసిన మళ్ళీ ఒకసారి వెనక్కి చదివాను. ఆయన జీవిత కాలంలో చేసిన వేడి గురించి చేశారు. అది మనం ఏ విధంగా ఆలోచించుకోవచ్చు, ఏ విధంగా వాడుకోవచ్చు అనే దాని గురించి చదివచ్చు. అయితే మా తరం వాళ్ళకి అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఏం చేశారు, ఎంత పోరాడారు, ఎంత వ్యతిరేకత ఉందనేది మా వరకు తెలియదు. ఇలాంటి పండుగలు చేసుకున్నప్పుడు, వాళ్ళ జన్మదినాన్ని మళ్ళొకసారి గుర్తు చేసుకున్నప్పుడే మాకెంతో కొంత, మా జనరేషన్కి ఎంతో కొంత తెలుస్తుంది. అయితే ఆయన ముఖ్యంగా 2-3 మీద బాగా గట్టిగా చరిత్రలో రాశారు. ఆయన మీద అందులో ఒకటి వెనుకబడ్డ వాళ్ళకి కూడా చదువు నేర్పించాలని, ఇంకొకటి ఉమెన్కి కూడా, ఆడవాళ్ళకి కూడా మగవాళ్ళతో సమానంగా విద్యను అందించాలని. అయితే ప్రజెంట్ జనరేషన్కి వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి మనం ఇప్పుడున్న చరిత్ర తప్పుకోవడం ఎంత ఇంపార్టెంటో, చరిత్రలో నుంచి సారాంశం తీసుకొని ఫ్యూచర్ జనరేషన్స్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది చూడటం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. నాకు తెలిసి ఇప్పుడున్న గణాంకాల ప్రకారం 48 నుంచి 49% ఆడవారే ఉన్నారు. అయితే అందులో ఎంతమంది చదువుకోవడానికి వెళ్తున్నారు? 36% మంది చదువుకోవడానికి వెళ్తున్నారు. కానీ అందులో ఎంతమంది ఉద్యోగాలకు వెళ్తున్నారంటే 16% మంది మాత్రమే ఉద్యోగాలకు వెళ్తున్నారు. అప్పట్లో చదువు చాలా చదువుకోవడానికి కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మనం పట్టుకున్న సెల్లో నుంచి ఎడ్యుకేషన్ వస్తుంది, మనం చూస్తున్న టీవీలో నుంచి ఎడ్యుకేషన్ వస్తుంది. చదువు అనేది ఇప్పుడు మనకి ఎన్నో రకాలుగా వస్తుంది. స్కూల్కి వెళ్తేనే, బడికి వెళ్తేనే, బడిలో టీచర్ దగ్గర చెప్తేనే కాదు, ఎన్నో రూపాలుగా, ఎన్నో విధాలుగా మనం చదువుకోగలుగుతాం. కానీ ఉద్యోగం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం బయటికి వెళ్ళి మాట్లాడి మన ఉద్యోగాలు చేసి సంపాదిస్తేనే మనం అన్న మాటకి ఒక వాల్యూ వస్తుందని నేను అనుకుంటున్నాను. చదువు కూడా ఇప్పటివరకు దాని మీద కష్టపడ్డాం, అంతే. ఉద్యోగాలు చేయడానికి కూడా కష్టపడ్డాం. బయటికి వద్దాం, మన అభిప్రాయాలు చెప్పాలి అంటే మనం దానికి తగ్గట్టుగా ఉద్యోగాలు చేసి మనం కూడా మన ఇంప్రెషన్ని క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సేమ్ వే ఇలాంటి, నేను ఇందాక అన్నట్టు యంగర్ జనరేషన్, మా జనరేషన్ వాళ్ళకి తెలియాలంటే ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ జరగాలి. వాళ్ళు ఏం చేశారో బయటికి రావాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థాంక్యూ.
ఆ రోజుల్లో అంబేద్కర్ ఏ పోరాటం చేసినా మేము చూడలేదు. కానీ ఈ రోజు ఈ అంబేద్కర్ ఆ యొక్క నాటకాల్లో ఆ యొక్క పౌరుషం పట్టుదల నిజంగా మీరు కూడా అప్పుడు ఎందుకు పుట్టలేదో అనుకుంటున్నారు. అంత చక్కగా అంత అంబేద్కర్ గారు మళ్ళీ మా మధ్యలోకి వచ్చింది. మా మధ్యలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. 24 మండల ఆశయ సాధన సమితి వాళ్ళ ఆశయాల కోసానికి దీని యొక్క మీటింగ్ పెట్టినాం. 2 సంవత్సరాలు మీటింగ్ సంఘం పెట్టి ఈ 2 సంవత్సరాల నుంచి జేఏసీలు వర్ధంతులు చేస్తున్నాం. ఆ అంబేద్కర్ గారి యొక్క రూపంలో మళ్ళీ మా సంఘాన్ని డెవలప్ చేయడానికి వచ్చినట్టు భావిస్తున్నాం. సార్ మీ సంఘంలో పనిచేసే వాళ్ళంతా చాలా మంది మా కుటుంబం చాలా పేదరిక కుటుంబం సార్. మేము ఉన్న వాళ్ళం కాదు, అంతా లేని వాళ్ళ కుటుంబం. ఈ రోజు చేరుకొని కూడా ఈ మహనీయులని వీళ్ళ చరిత్రని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో తీసుకెళ్లాలని మాకు భద్రంగా మాకు నిజంగా ఆ రోజు అంబేద్కర్ గారు ఎట్లా చరిత్ర నాకు ఇలా భద్రంగా మాకు తండ్రి, మాకు గురువు, మాకు దైవం. నాకు ఈ మహనీయుల గురించి ఈ చరిత్ర గురించి నాకు తెలియదు. అన్న ఈ చరిత్ర గురించి చెప్తుంటే మాలో నిజంగా పౌరుషం వస్తుంది. మా ఆత్మలో చేరి మేము వెళ్ళాలి, వాళ్ళ ఆశయాలని మేము తీసుకెళ్ళాలి, వాళ్ళ దేశ త్యాగాలని మేము తీసుకెళ్ళాలి. మాకు హక్కుల కోసం ఆ రోజు చేసి మీ చట్టాల కోసం మీరు ఎందుకు చేయకూడదు అనేసి ఈ యొక్క సంఘానికి మేము పనిచేస్తున్నాం. ఈ సంఘం మాకు ఆఫీస్ కూడా ఉంది హాస్పిటల్ దగ్గర. మీ సంఘం ప్రతి ఊరికి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకి, రాష్ట్రానికి కూడా తీసుకెళ్తాం. ఈ పేరు పెట్టుకోవడం కాదు, వాళ్ళ ఆశయాలు నిజంగా మేము తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం. సార్ మీరు ఒక అంబేద్కర్ లాగా గుర్తుకొచ్చారు. మాకు కూడా కొన్ని నేర్పాలి, ఎందుకంటే మాకు కొన్ని తెలియదు. మీ అన్న చెప్పినట్టుగా మేము అన్ని చేస్తున్నాం. అన్న మాకు ప్రతిరోజు మమ్మల్ని కూర్చోబెట్టి ఒక చిన్న పిల్లలాగా మమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఒకరు అడిగినా చేసినా కూడా ఈ మహనీయుల పేరుతోటి మీరు అడగొద్దు, మీలో రోషం, మీలో పట్టుదల రావాలి అని మమ్మల్ని కూర్చోబెట్టి ఒక గురువులాగా మాకు బోధిస్తున్నారు. నిజంగా మాకు అంబేద్కర్ లాంటి మా అన్న భద్రతకు ధన్యవాదాలు. మా మహిళా సంఘం ద్వారా మేము మా సంఘం ద్వారా చాలా మంది మహిళలకు అన్యాయం జరుగుతుంది, నిలబడి వాళ్ళకు మా నుంచి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుల దాకా ఎక్కడ ఫైట్ చేయాలన్నా మేము అక్కడ చేస్తున్నాం. చాలా మంది మహిళలు వాళ్ళ జీవితాలు కూలిపోయి మా దగ్గరకు వస్తే వాళ్ళకి న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తున్నాం సార్. మేము నిలబడుతున్నాం, వాళ్ళ కోసం పని చేస్తున్నాం. మా దగ్గర కూడా చాలా మంది మహిళలు ఈ రోజుల్లో కూడా ఇంకా మహిళలంటే చిన్న చూపుగానే ఉంది సార్. మరి ఎక్కువ ఎస్టీ బీసీ మైనారిటీలు అంటే పోలీస్ స్టేషన్ లో పోయినా కూడా ఎస్టీ బీసీల అని చిన్న చూపుతున్నారు. అంటే ఎస్టీ బీసీలు లేని మన ఓట్లు లేని ఇలా అధికారంలో ఎవరు ఎస్టీ బీసీలు మైనారిటీలు అయితే ఇలా గద్దె మీద కూర్చుంటారు. అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటుని ఉపయోగించుకొని ఎస్టీలని ఆ ఎలక్షన్ అప్పుడు వాడుకొని తర్వాత వాళ్ళ ముఖం కూడా చూడండి. ఇలా అమాయక వాళ్ళ భూములు కూడా గుంజుకొని వాళ్ళని ఆఫీసు చుట్టూ తిప్పుకొని కుక్కలాగా తిప్పుకుంటారు. కాబట్టి మనమే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి మనమే నిలబడాలి. మన ఓట్లు మనమే వేసుకోవాలి, మనమే రాజ్యం వెళ్ళాలి. అప్పుడు